హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సిజీ వరల్డ్. సో బేసికల్గా మనం ఎక్కువగా ఫోటోషాప్లో ఫేస్ చేసే ప్రాబ్లం వచ్చేసి స్కిన్ స్మూతింగ్. ఇక్కడ థింగ్ ఏంటంటే పోర్ట్రేచర్ అనే ఒక ప్లగిన్ని యూజ్ చేసుకొని విత్ ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోపల స్కిన్ని స్మూత్ చేయొచ్చు, అది కూడా ఫోటోషాప్లో. ఇక్కడ చూసినట్లయితే నేను కొన్ని వేరియేషన్ ఆఫ్ పిక్చర్స్ తీసుకున్నాను అండ్ ఒక్కొక్క పిక్చర్ లోపల ఒక్కొక్క వేరియేషన్ ఉంది కంప్లీట్గా. ఓకే, చూసారు ఈ స్కిన్ అయితే ఇక్కడ కంప్లీట్లీ ముడతలు పడిపోయి ఉంది. ఈవెన్ ఇలాంటి స్కిన్స్ మీద కూడా మనం వర్క్ చేయొచ్చు. సో ఇప్పుడు ఒకసారి అయితే ఫోటోషాప్ లోపలికి ఇన్సర్ట్ చేసుకొని ఎలా వర్క్ చేయాలి ఏంటి అనేది అయితే చూద్దాం. నేను డైరెక్ట్గా పిక్చర్ని అయితే ఫోటోషాప్ లోపలికి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటున్నా అండ్ ప్లగిన్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మీరు ఫిల్టర్స్ లోపలికి వెళ్ళినట్లయితే ఇమాజినామిక్ అని చెప్పేసి కనిపిస్తుంది అండ్ దాంట్లో పోర్ట్రేచర్ ప్రో అని చెప్పేసి ఉంటుందన్నమాట. జస్ట్ క్లిక్ ఆన్ ద పోర్ట్రేచర్ అండ్ క్లిక్ చేశాక మనకి ఇలా అయితే ఓపెన్ అయిపోతుంది. సో ప్రజెంట్ అయితే మనకి డిఫాల్ట్గా ఉంది కాబట్టి మనకి ఇట్లా ఆల్రెడీ ఇక్కడ స్కిన్ స్మూత్ అయిపోయింది, బట్ మనకి డిఫాల్ట్గా ఉండడం వల్ల పెద్ద ఎఫెక్టివ్గా అయితే కనిపించడం లేదు. ఎప్పుడైతే మనకి దీంట్లో ఉండే ఆప్షన్స్ని యూజ్ చేయడం స్టార్ట్ చేస్తామో ఇక్కడ మనకి ఏంటంటే స్మూతింగ్ లోపల డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి, నార్మల్, మీడియం, స్ట్రాంగ్ అని చెప్పేసి. సో నేను ఇక్కడైతే స్ట్రాంగ్ క్లిక్ చేస్తున్నాను. జస్ట్ మీరు స్ట్రాంగ్ క్లిక్ చేయగానే చూసారా స్కిన్ ఏ లెవెల్ రేంజ్ వరకు అయితే మొత్తం కంప్లీట్గా స్మూత్ అయిపోయింది. అండ్ స్కిన్ స్మూత్ అయినాక దీని లోపల ఉండే వేరే ఆప్షన్స్ని అయితే యూజ్ చేసి చూద్దాం ఎలా వర్కౌట్ అవుతుంది ఏంటి అనేది. సో స్కిన్ స్మూత్ అయినాక మనకి ఇక్కడ కంప్లీట్ వేరియేషన్ అయితే కనిపిస్తుంది. ప్రజెంట్ మనం ఇంకా ఆప్షన్స్ లోపలికి వెళ్ళి అయితే చూద్దాం మనకి ఏమేమి ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఎలా చేంజ్ చేసుకోవచ్చు అనేది. మీరు ఇక్కడ చూసారా ఎన్హాన్స్మెంట్ అని చెప్పేసి కనిపిస్తుంది అండ్ ఇక్కడ వచ్చేసి మాస్కింగ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా. జస్ట్ ఇప్పుడు నేను ప్రజెంట్ అయితే మాస్కింగ్ పైన క్లిక్ చేస్తున్నా. మీరు ఇట్లా హోల్డ్ చేసినప్పుడల్లా అది మనకు చూపిస్తూ ఉంటుంది, అంటే ఓల్డ్ ఫోటోకి అండ్ న్యూ ఫోటోకి డిఫరెన్స్ వచ్చేసి. సో జస్ట్ లీవ్ ఇట్ లైక్ దిస్. ఇక్కడ మనకు మాస్క్ ఆన్ చేసుకున్నాం అనుకోండి, ఇక్కడ నేను మాస్క్ అయితే ప్రజెంట్ ఆన్ చేస్తున్నా. ఆన్ చేశాక మనకి ఏంటంటే బ్యాక్గ్రౌండ్ అనేది కొంచెం డెప్త్ ఎక్కువ వస్తుంది అండ్ మాస్క్తో పాటు మనకి ఇక్కడ దాంట్లో ఉండే ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో ప్రజెంట్ అయితే రిక్వైర్డ్ లేదు, మనకి కంప్లీట్గా డెప్త్ అయితే ఇక్కడ వచ్చేసింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎన్హాన్స్మెంట్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, దీన్ని కూడా ఇక్కడ ఆన్ చేద్దాం. సో మనకి పిక్చర్కి ఇంకొంచెం ఎన్హాన్స్మెంట్ అంటే డెప్త్ అయితే యాడ్ అవుతుంది. అండ్ దీని లోపల కస్టమ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, ఈ కస్టమ్స్ లోపలికి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ టోన్స్ హైకి లోకి అని కనిపిస్తుంది కదా, దీంట్లో టోన్ అనే ఫిల్టర్ అయితే నీట్గా పిక్చర్కి అయితే బాగా సెట్ అవుతుంది. అండ్ బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్ యూ కెన్ చేంజ్ ఎవ్రీథింగ్. సో మీకు ఇష్టం వచ్చినట్టుగా అయితే మేనేజ్ చేసుకుంటూ వర్కౌట్ చేయొచ్చు అనమాట. నేను ప్రజెంట్ అయితే గ్లామర్ యూజ్ చేస్తున్నా, ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది కాబట్టి. అండ్ దీన్ని కూడా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు మీ రిక్వైర్మెంట్, అంటే ఈవెన్ షార్ప్నెస్ పెంచుకోవచ్చు, ఓకే, లేదంటే సాఫ్ట్నెస్ పెంచుకోవచ్చు, ఇక్కడ వార్మ్ చేసుకోవచ్చు పిక్చర్ని ఇట్లా. ఓకే, సో ఈ పిక్చర్ మీద ఇది ఇలా వర్కౌట్ అవుతుంది. అండ్ దీంతో పాటు ఇంకా మనకి వేరియేషన్స్ ఉన్నాయి, ఒకసారి అయితే చూద్దాం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి లైక్ ఐఎమ్ టేకింగ్ సమ్ వెడ్డింగ్ పిక్చర్. ఫైన్. సో మీరు ప్రజెంట్ ఇక్కడ చూస్తున్నారు కదా ఈ స్కిన్ టోన్స్ మొత్తం అంతా ఇక్కడ స్వెట్ వచ్చేసింది అండ్ పింపుల్స్ ఉంది కదా ఫేస్. డైరెక్ట్గా మళ్ళీ సేమ్ ఫిల్టర్స్ లోపలికి ఇమాజినామిక్ అండ్ పోర్ట్రేచర్ 4. ఓకే, సో మనకి డైరెక్ట్ ఇక్కడ స్కిన్ అనేది అయితే స్మూత్ అయిపోయింది, మీరు చూడొచ్చు చాలా వరకు. ఓకే, ఇంకా మనకి ఎక్కువ రేంజ్ కావాలనుకుంటే ఇక్కడ స్ట్రాంగ్ అని ఉంది కదా, జస్ట్ క్లిక్ ఆన్ ద స్ట్రాంగ్. సో ఆల్మోస్ట్ చాలా వరకు అంటే చాలా వరకు స్కిన్ క్లీన్ అయిపోయింది. ఓకే, సో చూసారా దిస్ ఈజ్ ఒరిజినల్ అండ్ ఆఫ్టర్ ఎడిటింగ్ ఇలా వర్క్ చేస్తుంది అనమాట. ఓకే, ఇంకా ఓల్డ్ మ్యాన్ పిక్చర్స్ అవి ఉన్నాయి కదా, వాటిపైన కూడా టెస్ట్ చేద్దాం. అండ్ ఈవెన్ ఇక్కడ మనకి ఎన్హాన్స్మెంట్ ఉంది కదా, దీన్ని కూడా ఆన్ చేసుకుందాం, ఎలా డెప్త్ అనేది కనిపిస్తుంది అనేది. ఎన్హాన్స్మెంట్ ఆన్ చేసుకున్నాక మీరు పిక్చర్ లోపల బ్రైట్నెస్ కానీ కాంట్రాస్ట్ కానీ పర్టికులర్గా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. నేనైతే ప్రజెంట్ బ్రైట్నెస్ని అయితే కొంచెం ఇంక్రీజ్ చేశాను. సో డెప్త్ అయితే చాలా వరకు ఎక్కువ ఉంది. ఓకే, అండ్ దాంతోపాటు మనకి ఇది ఫోటోషాప్ లోపలికి సేవ్ అయ్యేటప్పుడు మేజర్ పార్ట్ ఏంటంటే ఇక్కడ సేమ్ లేయర్ పైన మనకు కాపీ కావాలా లేదంటే న్యూ లేయర్ పైన కాపీ కావాలా అని న్యూ లేయర్ కావాలా అని చెప్పేసి అడుగుతుంది. అండ్ మీ రిక్వైర్మెంట్ సేమ్ లేయర్ అనుకుంటే జస్ట్ సేమ్ లేయర్ అని కొట్టండి, లేదు మనకు ఒరిజినల్ లేయర్ అలాగే ఉండాలి అనుకుంటే మాత్రం జస్ట్ ఇక్కడ న్యూ లేయర్ మీద టిక్ చేసి ఓకే ప్రెస్ చేసినట్లయితే సరిపోతుంది. అండ్ మనకు అప్పుడు ఏంటంటే ఇది వెళ్ళి ఒరిజినల్ పిక్చర్ పైన అయితే సేవ్ అవుతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు బ్యాక్గ్రౌండ్ అండ్ బ్యాక్గ్రౌండ్ కాపీ అని కనిపిస్తుంది కదా. సో నేనైతే ప్రజెంట్ బ్యాక్గ్రౌండ్ కాపీ మీదనైతే వర్క్ చేశాను. దిస్ ఈస్ ద ఒరిజినల్ పిక్చర్ అండ్ ఆఫ్టర్ ఎడిటింగ్ దిస్ వన్.
సో మనకి ఈ రేంజ్ ఆఫ్ డెప్త్ అయితే వస్తుంది. మోస్ట్లీ అయితే ఫోటోగ్రాఫర్స్కి, ఆల్బమ్ డిజైనర్స్కి అయితే ఈ ప్లగిన్ 100% యూజ్ అవుతుంది. అండ్ దీంతో ఇంకా వేరియేషన్స్ ఉన్నాయి కదా, ఒకసారి ట్రై చేసి చూద్దాం. సో కంప్లీట్గా ఇక్కడ ఒక ఓల్డ్ మ్యాన్ ఉన్నాడు, తన పిక్చర్ని అయితే తీసుకుందాం. ఓల్డ్ ఉమెన్ అండ్ ఓల్డ్ మ్యాన్ ఇద్దరు ఉన్నారు. డైరెక్ట్లీ డ్రాగ్ అండ్ డ్రాప్ ఇంటూ ద ఫోటోషాప్ అండ్ సేమ్ వే ఫిల్టర్స్, ఇమాజినామిక్ అండ్ పోర్ట్రేచర్. ఫైన్. సో డైరెక్ట్లీ మనకి ఆటోమేటిక్గా పిక్చర్ అయితే స్మూత్ అయిపోయింది. ఇక్కడ స్ట్రాంగ్ అనేది యాక్టివేషన్లో ఉంది. సో చూసారా ఎంత వేరియేషన్ ఉందో కంప్లీట్గా మీరు ఇక్కడ చూడొచ్చు. నేను జూమ్ చేస్తున్న పిక్చర్ని, మీకు ఇందులో క్లియర్గా డెప్త్గా కనిపించకపోవచ్చు. మేబీ మీ పీసీలో మీరు యూజ్ చేసేటప్పుడు అయితే పర్ఫెక్ట్ అవుట్పుట్ అయితే కనిపిస్తుంది. దీంట్లో మాస్కింగ్ కూడా ఆన్ చేసుకున్నారంటే ఇంకా కొంచెం డెప్త్ లెవెల్ అయితే ఎక్కువ అవుతుంది. సో దీంట్లో ఇక్కడ మీడియం ఇట్లా వేరియేషన్స్ ఉన్నాయి కదా. సో మోస్ట్లీ ఇందులో 100% మీకు రికమెండ్ చేసేది ఏంటంటే స్మూతింగ్ విషయంలో అయితే స్ట్రాంగ్ యూజ్ చేశారంటే మనకి స్కిన్ స్మూత్ అనేది చాలా డెప్త్ వస్తుంది. ఒకవేళ స్కిన్ స్మూత్ అయినాక మనం ఏంటి లైక్ అందులో ఉన్న పింపుల్స్కి ఏమైనా ఇష్యూస్ ఉంటే మళ్ళీ రిమూవ్ చేసుకోవడానికి, ఇప్పుడు సపోజ్ ఇక్కడ మనకి పింపుల్స్ ఇలాంటివి ఉన్నాయి కదా, జస్ట్ ఓకే కొట్టండి. అండ్ మనకి ఫోటోషాప్ లోపలికి వచ్చాక మీ రిక్వైర్మెంట్ ప్రకారం జస్ట్ టేక్ ద పిక్చర్. లైక్ మనకి ఇక్కడ ఎలాగో స్పాట్ హీలింగ్ బ్రష్ టూల్ ఉంటుంది, జస్ట్ క్లిక్ ఆన్ ఇట్. జస్ట్ క్లిక్ ఆన్ ద స్పాట్ హీలింగ్ బ్రష్ టూల్. సో మనకి అది ఈజీగా రిమూవ్ అయిపోతుంది. మీరు ఒకసారి చూడొచ్చు, దిస్ ఈజ్ ఎడిటింగ్ అండ్ వితౌట్ ఎడిటింగ్ ఎంత డిఫరెంట్ ఉంది. లైక్ ఇది ఎడిట్ చేసిన పిక్చర్ అండ్ వితౌట్ ఎడిట్ కంప్లీట్గా స్కిన్ టోన్స్ ప్రాపర్గా సెట్ అయిపోయి ఉన్నాయి. ఓకే, సో ఇట్లా చేయొచ్చు అనమాట. ఈవెన్ ఇంకా ఇక్కడ చూసారా కంప్లీట్ ఓల్డ్ ఉమెన్ స్కిన్ టోన్ అయితే ఉంది. సో ఒకసారి ఇక్కడ కూడా మనం ట్రై చేసి చూద్దాం. డ్రాగ్ అండ్ డ్రాప్ ఇట్. సేమ్ ఫిల్టర్స్, ఇమాజినామిక్ అండ్ పోర్ట్రేచర్ 4. దట్స్ కూల్. చూసారా కంప్లీట్ యంగ్గా అయితే చేంజ్ అయిపోయింది. సో ఇక్కడ ఏంటంటే మనకి ఏమైనా బ్రైట్నెస్లు థీమ్స్ కానీ ఎక్కువ అయితే మాత్రం డెఫినెట్గా తగ్గించుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మనం టోన్స్ పెట్టుకున్నామంటే కలర్ టోనింగ్ అనేది కొంచెం ప్రాపర్గా వస్తుంది. బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్ మీరు ఇక్కడ ప్రీసెట్స్ని అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో మోస్ట్లీ అయితే ఎక్కువగా యూజ్ చేసేది అయితే టోన్. ఇన్ కేస్ మీకు ఎన్హాన్స్మెంట్లో ఏమైనా నచ్చకపోతే జస్ట్ టర్న్ ఆఫ్ చేసేసుకోండి. దిస్ ఈజ్ ద పిక్చర్. లైక్ కాకపోతే చాలా ఎక్కువ స్మూత్ అయిపోయింది, మనకు మీడియం రేంజ్ అయితే సరిపోతుంది. సో మీరు డిఫరెన్స్ కూడా చూడొచ్చు చాలా క్లియర్గా. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ పైన మనకి ప్రీసెట్స్ ఉంటాయి. ఇది కూడా రిక్వైర్మెంట్ ప్రకారం చేంజ్ చేసుకోవచ్చు. లోకి పెట్టామనుకోండి మనకి కలర్ డెప్త్ అంతా కనిపిస్తుంది, బట్ కాంట్రాస్ట్ లెవెల్స్ చాలా ఎక్కువైపోయినాయి, సాచురేషన్ లెవెల్స్ కూడా. ఓకే, అండ్ దీంట్లో మోస్ట్లీ ఎక్కువగా వర్కౌట్ అయ్యేదైతే స్మూతింగ్ స్ట్రాంగ్. ఓకే, ఇక్కడ నేను లోకి ఆఫ్ చేస్తున్నా, టోన్స్ పెట్టుకుంటున్నా అండ్ ఇలా వచ్చింది సార్ అవుట్పుట్. అంటే ఆఫ్టర్ స్కిన్ స్మూత్ అయినాక మనం ఈ పిక్చర్ని లైక్ కంప్లీట్గా కెమెరా ఫిల్టర్స్లో అయితే ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ చిన్న చిన్న డెప్త్లు ఇష్యూస్ ఉంటాయి కదా, వాటిని క్లియర్ చేయడానికి. ఇంకా వీ హ్యావ్ మోర్ పిక్చర్స్, ఒకసారి ట్రై చేసి చూద్దాం ప్రతి పిక్చర్ మీద. సో ఇక్కడ ఏంటంటే ఈజియెస్ట్ వేలో 1 క్లిక్ లోపల ఎంటైర్ ఆల్బమ్ షీట్కి కానీ ఈవెన్ పిక్చర్కి కానీ ఎక్కువ రిస్క్ లేకుండా క్లియర్ చేయొచ్చు అనమాట. దిస్ ఈజ్ మెయిన్ ఎజెండా ఫర్ ఇట్. సేమ్ పోర్ట్రేచర్ 4. దట్స్ ఇట్. మీరు ఇక్కడ చూసారా ఏ రేంజ్లో క్లీన్ అయిపోయిందో ఎవ్రీథింగ్. అండ్ మీకు ఇక్కడ కావాలనుకుంటే లైక్ కాంట్రాస్ట్ లెవెల్స్ని పెంచుకున్నట్లయితే కొంచెం థిక్నెస్ అయితే పెరుగుతుంది, బట్ మరీ ఎక్కువగా కాదు. బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్ కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. మీరు ఈ డిఫరెన్స్ చూడొచ్చు ఏ రేంజ్లో స్కిన్ స్మూత్ అయిందో. సో మనకి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోపల స్కిన్ అనేది స్మూత్ అయిపోవడం జరుగుతుంది ఈ ప్లగిన్ యూజ్ చేస్తే. లింక్ కావాల్సిన వాళ్ళు డిస్క్రిప్షన్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.